మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యుల సహకారంతోనే గత 2 దశాబ్దాలుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శేఖర్ 25వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ మధు చెప్పారు. సీతారామ నవమిని పురస్కరించుకుని స్వాముల వారి ఉత్సవ విగ్రహాలకు ముందుగా అభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారి పునర్వసు నక్షత్రం పూర్తయ్యేలోగా కళ్యాణ మహోత్సవ తంతును పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు కల్లె పంచాంగ ఫణిభూషణ శర్మ చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా నగరంలోని బిర్లాగడ్డలో ఏర్పాటు చేసిన శ్రీ శివసాయి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అనంతరం టీజీ సహకారంతో హాజరైన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. అందులో 1000 మందికి పైగా పాల్గొన్న భక్తులకు అన్నదాన వితరణ చేశామన్నారు. ఇందుకు సహకరించిన టీజీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాముల వారి విగ్రహాలకు అభిషేకము విధానంగా అన్నీ బాగా చేశాము. తర్వాత అన్నదానం కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు శ్రీరాముల వారి పునరుసు నక్షత్రమే ఉన్నది. ఆ నక్షత్రం అయిపోయే లోపలనే సీతారామ కళ్యాణం జరిగింది. చాలా ఏళ్ళ తర్వాత అట్లా రాముల వారి నక్షత్రంతో పాటు కళ్యాణం కూడా చేశాము. ఈ భరత్ గారు ఏం మినిస్టర్ అయినా టీజీ భరత్ గారు వచ్చారు. ఆయన కూడా హారతి తీసుకొని ఆశీర్వచనాలు చేసుకొని పోయినారు. మాతో పాటు వాళ్ళ గోత్రం కూడా అన్నీ చెప్పేసి అర్చన చేసి హారతి ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి ఆ సారు నమస్కారం చేసుకొని వెళ్ళారు. తర్వాత నా పేరు కళ్ళే పంచాంగం ఫణిభూషణ శర్మ. ఈ దేవాలయంలో ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి పగలపూటే కళ్యాణం చేస్తాం. ఎందుకంటే రాత్రిపూట ఎవరు జాగరణ చేయరు. నేను వచ్చిన 12 ఏళ్ళ నుంచి అట్లనే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒక ఇంజనీరు మాకు రాముల ఇది శివపార్వతుల విగ్రహాలు కొనిచ్చారు. వాటికి ఇప్పుడు 3వ సంవత్సరం కూడా కళ్యాణం చేశాము. తర్వాత కళ్యాణం తర్వాత ప్రసాద వినియోగం కూడా చేశాము. ఈరోజు కూడా అందరికీ అన్నదానం చేస్తున్నాము. 10 మంది భక్తుల నుంచి బాగా అన్ని సహకారాలు చేశారు. భక్తులు కూడా వాళ్ళు ఇచ్చిన పదార్థాలతోనే అన్నీ బాగా తయారు చేయించి బాగా చేస్తున్నాం మహోత్సవం. దాదాపుగా 2 లక్షల దాకా అప్పుడు ప్రతిష్టప్పుడు చేసినారు. అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి అయ్యగారు అన్నదాన కార్యక్రమాలకి దీనికి మేము పోయినప్పుడల్లా ఏదో పరంగా డబ్బు కానీ ఏదైనా అన్నదాన కార్యక్రమాలకు సాయం చేస్తున్నాడు. 20 ఏళ్ళ నుంచి మాకు ఇస్తూనే ఉన్నాడు. ఏదైనా గేర్లో ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా అయ్యా కాడికి వినామంటే కూడా ఏ కాదనకుండా మనకు సాయం చేస్తున్నారు. నా పేరు శేఖర్. అలాగే నంబర్ కంప్లీట్. మాకు భరత్ సారు ఏ విషయంలో అయినా పోయినా మా ఏరియాకి ఒకప్పుడు రోడ్లు లేకుండా బండలు అవి వేసి బాగా చేయించినారు. గుడి తరఫున ఏది పోయినా అడిగినా ప్రతి ఒక్కటి సాయం చేస్తాడు. ఇప్పుడు మనం గుడి పెయింటింగ్ అవి ఇవి అన్నీ భరత్ సార్ అదే వేయించినారు. అంతకుముందు పాత గడ స్తంభం కూర్చోబెట్టినప్పుడు పెద్దయ్య అన్నదానం చేయించినాడు. ఇంకా ఏమైనా కావాలన్నా చేస్తారు. ప్రతి దాంట్లో ప్రతి అభివృద్ధిలో టీజీ వెంకటేష్ అయ్య భరత్ సారు మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. ఈ గుడి కళ్యాణము ప్రతి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేస్తాము. ప్రతి సంవత్సరం 1000 మంది నుంచి 1200 మంది వరకు అన్నదానం చేపిస్తాము. బాగా ఘనంగా చేపిస్తాము. నెక్స్ట్ ఇయర్ సార్, నెక్స్ట్ ఇట్లా మార్చిలో అమ్మవారి జాతర పెడతాము. ఇంటింటికి పోటీలు తెచ్చి కోసి చేస్తాము. ఇంతకుముందు చేసినప్పుడు భరత్ సార్ వచ్చినారు. ఈసారి కూడా వాళ్ళు వస్తారు. మాకు బాగా సపోర్ట్ ఉన్నారు వాళ్ళు. సుంకుల పరమేశ్వరి దేవాలయం అదే ఈ లాస్ట్లో ఉంది ఒకటి. దానికి ఇంకోటి మనం ఏ డెవలప్మెంట్స్కి పోయి అడిగినా అయ్యగారు కాదన్నారు టీజీ వెంకటేష్ సార్. నా పేరు మధు, బూత్ ఇన్ఛార్జ్.